హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మొత్తం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. తనుజ చేతిలో పవర్ అస్త్రం ఉంది కదా, ఒక పవర్ అయితే అది ఎవరికి యూజ్ చేస్తారో లేదనేది కూడా క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు చిన్న కరెక్షన్ ఏంటంటే, ముందు వీడియోలో టాస్క్ అప్డేట్స్ అయితే ఇచ్చాను కదా, ఎవరెవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారని టాస్క్ లో. ఆ అప్డేట్ లో చిన్న పొరపాటు ఏంటంటే, దివ్య అండ్ సుమన్ శెట్టి గారు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ చేసి వాళ్ళు కూడా కంటెండర్ గా సెలెక్ట్ అయ్యారనమాట. ఆ వీడియోలో నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, వాళ్ళకి రీతు పట్టించేసింది, సో దానివల్ల రిమూవ్ అయ్యారని వచ్చింది. లేదు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారంట. సెకండ్ సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారంటే అది రీతుకి ఇచ్చారు, అంటే ఒక రెబల్ గా. సో ఆ చిన్న కరెక్షన్. అలాగే ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే, తనూజ అయితే టాప్ లో ఉంది, పవన్ కళ్యాణ్ అయితే సెకండ్ లో ఉన్నాడు. చాలా మంది రివర్స్ అయ్యిందని అడుగుతున్నారు. లేదు, దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో వెళ్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అవుద్ది. సో వీడియోని అయితే లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ అనేది తనూజాని ఇంకా క్రాస్ చేయలేదు, కానీ దరిదాపులకు అయితే వచ్చేసాడు. చాలా మైన్యూట్ డిఫరెన్స్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఒకటే చెప్తాను, టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఉంటారు కదా, తనూజ, పవన్ కళ్యాణ్, ఇమాన్, వీళ్ళ ఫ్యాన్స్ ఏంటి అంటే, వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళకి స్టాండ్ తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళనే ఇస్తారు. ఇప్పుడు తనూజకి ఏదైనా చిన్న ఎపిసోడ్ నెగిటివ్ అయినంత మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ ఓట్స్ వేసేయడమో, వేరే వాళ్ళకి ఓట్స్ వేసేయడమో చెయ్యరు. ఎందుకంటే సపోర్ట్ అనేది అలా ఉంటది. కొంచెం బాధపడతారే తప్ప నెగిటివ్ కంటెంట్ వస్తే ఓటు మాత్రం ఎవరికి మార్చరు. ఇది నేను చెప్పబోయేది. వాళ్ళకి ఓట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశం ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే, మరీ నెగిటివ్ అయిపోయి చెత్త గేమ్ ఆడితే అప్పుడు నెగిటివ్ అవుతారు తప్ప, చిన్న చిన్న వాటికి వాళ్ళు నెగిటివ్ అయిపోయి ఓట్ బ్యాంక్ అయితే తగ్గదనమాట. తనూజకి అయితే మంచి ఓటింగ్ పడుతుంది, టాప్ లో దూసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్కి మాత్రం కిందటి వన్ డే కంటే ఇప్పుడు ఓటింగ్ అయితే చాలా బాగా పెరిగింది, దరిదాపులకు వచ్చేసాడు. దానికి గల కారణం ఏంటంటే, మంచి పాయింట్స్ అనలైజ్ చేస్తున్నాడు. తనకి ఎప్పుడైతే దివ్య కెప్టెన్సీ టాస్క్ నుండి బయటకు తీసేసిందో చాలా సింపతి కూడా వచ్చింది. అంటే సింపతి అంటే, పవన్ కళ్యాణ్ తను చీట్ చేసినట్టు, మోసం చేసినట్టు చాలా మంది కనిపించింది. దానివల్ల పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసి మేము గెలిపిస్తామని ఫ్యాన్స్ కూడా చాలా బాగా స్టాండ్ తీసుకుంటున్నారు. నాకు భలే నచ్చింది. మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అయితే నేను అలా చూసాను అనమాట, పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా. పవన్ కళ్యాణ్కి ఇలా కంటిన్యూ అయితే, కొంచెం మంచిగా స్టాండ్ తీసుకుని ఆడితే మాత్రం విన్నర్ అయ్యే అవకాశం ఉంది. తను కొన్ని పాయింట్స్ స్టాండ్ తీసుకోవట్లేదు. తనని ఎలిమినేట్ చేసిన తర్వాత కొన్ని గెస్ట్ చేస్తున్నాడు, కానీ దానికి ఓన్ ఒపీనియన్ పెట్టి స్టాండ్ తీసుకుంటే మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది. మంచి కంటెస్టెంట్ కూడా అవుతాడు అనమాట. సెకండ్ లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ లో అయితే సుమన్ శెట్టి గారు చాలా రేగిపోతున్నారు. సుమన్ శెట్టి గారికి ఈ వారం వచ్చిన కంటెంట్ కూడా మామూలు కంటెంట్ కాదు. తనకు తగ్గట్టు ఉన్న సీక్రెట్ టాస్క్ కూడా తనకు తగ్గట్టు డిజైన్ చేసినట్టు ఉన్నాయన్నమాట. ఆ దొంగతనాల టాస్క్ కానీ అవన్నీ ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి దొంగతనాలు చేసేసి తర్వాత హౌస్ మేట్స్ దగ్గరికి వచ్చి చాలా ఇన్నోసెంట్ గా ఏమీ ఎరగని వాడిలా ఉన్నాడు. ఆ దానివల్ల సుమన్ శెట్టి గారికి అయితే బేభత్సమైన ఓటింగ్ పడుతుంది. అదే విధంగా ఈ సాటర్డే సండే ఎపిసోడ్ లో ఈ వీడియోస్ ప్లే చేసి హౌస్ మేట్స్ మాత్రం చూపిస్తే ఆ కామెడీస్ అనేవి బేభత్సంగా ఉంటాయి. సుమన్ శెట్టి గారికి కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఎవరంటే సంజన గారు. సంజన గారికి ముందు స్టార్టింగ్ 3-4 వీక్స్ లో మంచి ఫ్యాన్ బేస్ అయితే తీసుకున్నారు. ఆ టైంలో ఎవరు అంత గ్రాఫ్ అయితే రాలేదు. ఆ టైంలో కొంత ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది కదా, వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సంజన గారికి. అంతేకాకుండా ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా సంజన గారికి ఓట్స్ వేస్తున్నారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ తనూజకి, పవన్ కళ్యాణ్ కొంచెం యాంటీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సంజన గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. సంజన గారు అయితే సేఫ్ 4th పొజిషన్ లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ముగ్గురు అయితే ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు, లిస్ట్ 2 ఎవరికి పెట్టే అవకాశం ఉందని చెప్తాను చూడండి. 2 సినారియోస్ ఉన్నాయి. భరణి గారు, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ అయితే ఉన్నారు. రాము రాథోడ్ ఇంటికి వెళ్ళిపోతా హోమ్ సిక్ గా ఉంది అంటున్నాడు. మాక్సిమం రాము రాథోడ్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. తనూజకి ఈ వారం ఆ పవర్ యూజ్ చేస్తారు లేదండి, భరణి గారి బట్టి ఉంటది అనమాట. భరణి గారు లీస్ట్ లో ఉంటే తనూజ యూజ్ చేసేస్తుంది భరణికి. కానీ భరణి గారు లీస్ట్ ఓటింగ్ వచ్చినంత ఓటింగ్ అయితే పడట్లేదు. భరణి గారికి కొంచెం ఎక్కువే పడుతున్నాయి సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్ కంటే. ఎందుకంటే అక్కడ దివ్య గారు నామినేషన్ లో లేరు, భరణి గారికి కూడా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి భరణి గారికి సేఫ్ గా ఉన్నారు. కానీ ఈ తనూజాని కొంచెం ఏమైనా డిస్టర్బ్ చేయడానికి లిస్ట్ 2 లో పెట్టే అవకాశం ఉంది. కానీ కిందటి వారం పెట్టిన ప్రాసెస్ ఏంటంటే, ఎవరు ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు ముందుగానే చెప్పేసి వాళ్ళకు వాడుతుందా లేదని తనుజాకి అడుగుతున్నారు కాబట్టి భరణి గారిని పెట్టే అవకాశం అయితే లేదు. భరణి గారు సేవ్ అయిపోయే అవకాశం ఉంది మంచిగానే. లిస్ట్ 2 లో వీళ్ళిద్దరికి పెట్టి వీళ్ళిద్దరిలో రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడని చెప్పి వాడుతారా లేదనేది సస్పెన్షన్ గా ఉంది. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, నేను థింక్ చేసి అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఈ వారం కూడా తనూజ గారు మాక్సిమం యూజ్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాయి శ్రీనివాస్ కంటే రాము రాథోడ్ ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సాయి శ్రీనివాస్ ఈ వారం సేవ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం. నాకు వచ్చిన అప్డేట్ నేను ముందుగా మీకు షేర్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.